ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా సంక్షేమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలోకి రానుందని వింజమూరు మండలం వైసీపీ కన్వీనర్ రేవనూరి శ్రీనివాసులరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. దివంగత నేత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు లక్ష్యాలకు అనుగుణంగా ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా 2019 నుండి 2024 వరకు నవరత్నాలు పథకాలతో గ్రామ సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టి ప్రభుత్వ పథకాల ఫలాలను అవినీతికి తావు లేకుండా ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజలకు చేరువ చేసిన అరుదైన ఘనతను వైసీపీ ప్రభుత్వం సొంతం చేసుకుందన్నారు. కనుక ప్రజలందరూ కూడా సంక్షేమ ప్రభుత్వానికే పట్టం కట్టారని తాము భావిస్తున్నామని రేవనూరి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 4వ తేదీన వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 135 అసెంబ్లీ స్థానాలతో పాటుగా 22 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడం తథ్యమని దోషం పలికారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలపై నమ్మకంతో ఒంటరి పోరాటం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజయం వరించడం 100% ఖాయమని రేవనూరి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.